हिमगिरि तनये हेमलते हिमगिरि तनये हेमलते अंबईश्वरी श्रीललिते मामव हिमगिरि तनये हेमलते। ఇప్పుడు లాంగ్ బ్యాక్ 60 years బ్యాక్ నేర్చుకుని ఇప్పుడు మీరు పాడమంటేనండి నాకు చాలా హాయ్ గైస్, నేను మీ పెరుగు ప్యాకెట్. ఈరోజు మనం విశాఖపట్నంలో సీతమ్మదారిలో ఉంటున్న నిర్మలమ్మ గారిని అలియాస్ నిర్మల అక్కగారిని కూడా కలవడానికి ఇక్కడికి వచ్చాం. ఈవిడ విశాఖపట్నంలోనే ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. జన్మరీత్యా ఆవిడ చెన్నైలో పుట్టినా కానీ పెరిగింది మొత్తం అంతా విశాఖపట్నంలోనే. ఆవిడ ఇక్కడే వివాహం చేసుకున్నారు. ఆవిడ సంతతి కూడా ఇక్కడే కలిగింది. విశాఖపట్నం నుంచి ఆవిడకి ఎన్నో అనుభవాలు, ఎంతో అనుభూతులు ఉన్నాయి. ఆవిడ గత 80 సంవత్సరాలుగా చూసిన ఈ చరిత్రని ఈరోజు మనతో చర్చించడానికి, పంచుకోవడానికి ఆవిడని కలవడం జరిగింది. ఇప్పుడు రాబోయే సంభాషణ ఆవిడ మాటల్లో మనం విన్నాం. అమ్మా నమస్తే. పెరుగు ప్యాకెట్ ప్రేక్షకుల అందరి తరపు నుంచి మీకు నమస్కారాలు. అసలు విశాఖపట్నం చరిత్ర మొదలైందంతా వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధిలో, పోర్ట్ ఏరియా. ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతని, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఏంటి అన్నది. నా పేరు బొడ్డి నిర్మల. బొడ్డి అప్పలనరసయ్య గారు మా వారు స్టేట్ బ్యాంక్లో ఆర్ఎం చేసి రిటైర్ అయ్యారండి, వెళ్ళిపోయారు. నాకు 81 years. నేను పుట్టి పెరిగిందంతా కూడా వైజాగే. మా అమ్మ 18 years కౌన్సిలర్గా చేసిందండి. ఆనరీ మేజిస్ట్రేట్గా మా నాన్నగారు వెంకటాద్రి గారు, పందుల వెంకటాద్రి గారు, ఆయన కూడా బట్టల షాప్ ఉండేది, అక్కడే ఉండేవాళ్ళం. అంతే నేను అక్కడే చదువుకున్నాను. చాలా ఫేమస్ అండి అక్కడ. బొడ్డు సీతారత్నం గారన్నా, పందుల కమలం గారన్నా బాగా తెలుసు. ఆ ఏరియాలోని కనక మహాలక్ష్మి గుడి చాలా ఫేమస్ అండి. కన్నికా పరమేశ్వరి గుడి, కనక మహాలక్ష్మి గుడి, జగన్నాథ స్వామి గుడి. జగన్నాథ స్వామి గుడిలో చాలా పురాణాలు అవన్నీ జరిగేదండి. ఏ హరిదాసులు వచ్చినా, ఏం పురాణాలు వచ్చినా అక్కడ కూడా మేమంతా అటెండ్ అయ్యేవాళ్ళము. చాలా పయస్గా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేది. అంటే నేను క్వీన్ మేరీస్ హై స్కూల్లో చదివానండి. ఫస్ట్ క్లాస్ నుంచి 11th వరకు కూడా అక్కడే చదువుకున్నాను. 10th డచ్ వాళ్ళ ఏరియా ఉండేదండి, అది దాటుకునే మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం. హరిశ్చంద్ర అని ఆవిడ లేడీ ఉండేవారండి, హెడ్ మిస్ట్రెస్ గాను. చాలా స్ట్రిక్ట్ పర్సన్ అనమాట. అప్పటి బ్రిటిష్ వాళ్ళకి తగ్గ పర్సన్. ప్రేయర్ లోపల రాకపోతే పనిష్మెంట్, ఫస్ట్ అవర్ అంతా కూడా బయట ఉండాల్సింది. డ్రిల్ టీచర్ కూడా చాలా స్ట్రిక్ట్, మంచి ఇదిగా చాలా స్ట్రిక్ట్గా ఉండేది, చాలా చక్కగా చెప్పేవారండి. అయితే హోమ్లీగా ఉండేది. ఏం కంప్లైంట్ ఏమైనా మా మీద ఇవ్వాల్సిన మా మదర్కి కంప్లైంట్ ఇచ్చేవారు. పనిష్మెంట్ మేము ఇవ్వకూడదమ్మా అంటే అంత డిసిప్లిన్డ్గా ఉండేది. అంటే పేరెంట్స్ ఇవ్వాలన్నా, పేరెంట్స్ మేము ఇన్ఫార్మ్ చేస్తే యూ షుడ్ కవర్ దెమ్, యూ షుడ్ ఇచ్చేయాలి. అది అంత డిసిప్లిన్. దానికోసం చెప్పాను ఎగ్జాంపుల్. మీరు మేము ఎందుకు పనిష్మెంట్ ఇచ్చామని మీరు మమ్మల్ని అడగకూడదు. అందుకని స్కూల్ గురించి చాలా చక్కగా డిసిప్లిన్డ్గా పెరిగామండి. ఓన్లీ గర్ల్స్ హై స్కూల్ అండి, అది క్వీన్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్ అండి. దాని పేరు తెలుగు మీడియం అండి. స్పోర్ట్స్ కూడా ఎక్సలెంట్గా నేను చాలా ఇదిగా నేర్పించేవారండి. అయితే గర్ల్స్ హై స్కూల్ కనుక 3 days మాకు హాలిడే ఇచ్చేవారు, ఎగ్జామ్షన్. అది కూడా లెటర్ తీసుకెళ్ళాలి పేరెంట్స్ దగ్గర నుంచి, షీఈస్ కరెక్ట్ అని చెప్పేసి. దుమ్మ కొట్టేస్తామని వాళ్ళకి భయం అనమాట. చాలా స్ట్రిక్ట్ అండి ఆవిడ. డ్రిల్ టీచరును హెడ్ మిస్ట్రెస్ మటుకు సూపర్బ్, చాలా ఇది. మా మదరు స్టాంచ్ కాంగ్రెస్ అండి. తను చనిపోయేదాకా కూడాను మున్సిపల్ కౌన్సిలర్గా కాంగ్రెస్ తరఫు, అప్పుడు పార్టీస్ తరఫున ఉండేవి కదండి, పార్టీస్ తరఫున తను కంటెస్ట్ చేసింది. రిజర్వ్ సీట్ అండి. ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ లేడీ అనమాట తను. ఒకసారి చైర్మన్ ఎలక్షన్స్ వస్తే తను చెన్నైలో ఉందండి. అప్పుడు వాళ్ళేమో ఫ్లైట్ ఛార్జెస్ ఇస్తాం రమ్మన్నారు. అంటే అప్పట్లో ఇంత ఇది లేదు కదండి. మా మదర్ అంది, నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు, నాకు ఫ్లైట్ అంటే భయం, నేను ఎక్కనంది. ఎక్కనంటే మా నాన్నగారు అన్నారు, మాలాంటి వాళ్ళకి అవకాశం ఉన్నది, నీకు వచ్చిన అందుకని చెప్పేసి వాళ్ళు 100 అండి టికెట్. అక్కడ చెన్నైకి వెళ్ళడానికి 100, రావడానికి 100. ఇప్పుడు ఎంత ఐడియా ఉందమ్మా? మాకు 4 అంకెలు ఎప్పుడు తెలియదండి. కనక మహాలక్ష్మి చాలా ఫేమస్ అండి. మేము లైఫ్ మెంబర్లు అండి. అందులో నూతిలో దొరికిందని అంటారండి. నూతిలో దొరికింది, గుడి కట్టకూడదని అమ్మవారు చెప్పింది కల్లో. అంచేది గుడి కట్టలేదు. గుడి కట్టకుండానే ఇంకా దానికి ప్రొటెక్షన్ కోసమని తడిచిపోతున్న అమ్మవారు అని చెప్పేసి తాటాకులతోని, కొబ్బరాకులతోని దానికి షెల్టర్ లాగా ఏర్పరిచి చుట్టూ అంతా చాలా బాగా డెవలప్ చేసి చాలా జాగాలు కొన్నారండి. గుడిగా ఉండదండి, ఊరికి చుట్టూ గ్రిల్ పెట్టారు, పైన షెల్టర్ లో ఇచ్చారు అంతే. మీద షెల్టర్ లేదండి, మళ్ళీ షెల్టర్ చుట్టూ క్లోజ్డే.
అంటే వర్షం పడితే అదే ఆకులు వేసి తవ్వకుండా వాళ్ళు ఇచ్చేసారు. పర్మనెంట్ స్ట్రక్చర్ ఏం లేదండి. లేదు. మొండి చెయ్యి కూడా విరిగిపోయి ఉంటుందండి గుళ్ళోంది అమ్మవారిది. ఇంట్లో అయితే మనకి విరిగిపోయిన చెయ్యి ఉంటే పనికిరాదంటారు, కానీ అక్కడ అంత పవర్ఫుల్ అమ్మవారి చెప్పిందని చెప్పి కల్లోనే ప్రతిష్ఠించారండి. ఆవిడ నిదర్శనం చూపిస్తుందండి మాకందరికీ. ఏ పరీక్షలు వచ్చినా, ఏది వచ్చినా, ఉద్యోగం వచ్చినా మొట్టమొదటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అందులో అప్పుడు మమ్మల్ని సొంతంగా అభిషేకం చేసుకొని ఇచ్చేవాళ్ళండి అమ్మవారికి. కొబ్బరికాయ మనం కొట్టుకొని మనం పసుపు రాసి, ఇప్పటికీ ఉత్తి రోజుల్లో పసుపు రాసి కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టామని చేయనిస్తారండి. మార్గశిరమాసం స్పెషల్ లక్షవారాలు అయితే ముట్టుకొని అంత పవర్ఫుల్ అండి. కనిపిస్తుంది నిదర్శనం కూడా. మా 4 మార్గశిర లక్షవారాలు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి అక్కడ. చాలా పర్సలాగా జరుగుతుంది, చాలా షాప్లో పెడతారు, చాలా బాగా జరుగుతుందండి అక్కడ అంతా. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చినా, దసరా రోజులు వచ్చినా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. భజన కోవిలను రామాలయం ఒకటి ఉందండి, అది కూడా బాగా డెవలప్ చేశారు. అది కూడా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఈ మధ్యన పెట్టారు. గాంధీ స్టాచ్యూ ఉందండి అక్కడ. గాంధీ గారి పుట్టినరోజు వస్తే అక్కడ మా మదర్ చేత గార్లెండ్ ఇది వేయించి, తడిచిపోతుందని చెప్పి గాంధీ గారి విగ్రహం తడిచిపోతుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మా మదర్ కౌన్సిలర్గా ఉన్న రోజులో దానికి షెల్టర్ గొడుగు కూడా వేయించిందండి. చిన్నమ్మవారి వీధి అని ఏమైనా విన్నారా? చిన్నమ్మవారి వీధి పక్కన అక్కడ సమాధులు ఉంటాయి ఆ ఏరియాలో, డచ్ సమాధులు. చాలా వెనక్కి అదేనండి డచ్ ఏరియా అని చెప్పింది. డచ్ ఏరియా అని చెప్పింది అది. అక్కడి నుంచి మొదలైపోతే గోళీల వీధి ఒకటి ఉందండి, గోళీ సందు, అది కూడా సమాధులేనండి. మరి అవి ఫ్రెంచ్ వాళ్ళో డచ్ వాళ్ళో నాకు ఐడియా. 16 years ఉన్నానండి అక్కడ నేను. అంతా మా వాళ్ళంతా ఈ పొల్యూషన్ పడలేక ఆ పిల్లలు ఎదిగిపోయి బిల్డింగ్స్ కట్టుకొని వెళ్ళిపోయారండి అక్కడెక్కడ. గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ ఏం లేదు, మున్సిపాలిటీ తరపు నుంచి ఎంత ట్యాక్సులతో తీసుకున్నా కూడా డెవలప్మెంట్ లేదండి. చాలా గోతులు. అక్కడికి వెళ్ళాలంటే ముడుకు ఆటో వాడు కూడా రాడండి. లోపల ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ మంది ఉన్నారండి అక్కడ. గోల్డ్ బిజినెస్ అంటే నాటి జోక్ కదండి, చాలా ట్యాక్సులు కడతారు. స్కూల్ ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఆ రోజుల్లోనూ గోల్డ్ మెడల్ ఇచ్చేవారండి. అది నేను 1960 బ్యాచ్. వాళ్ళు 54 నుంచి కూడా ఇవ్వడం మానేశారు. కారణాలు మాకు తెలియదు, కానీ అప్పుడు మా డాడీ ఆనరీ బెంచ్ మేజిస్ట్రేట్గా ఉన్నారండి. ఆయన వాళ్ళతో ఫైట్ అవుట్ చేసి, స్కూల్ ఫస్ట్ అని మీరు డిక్లేర్ చేసినప్పుడు ఎందుకు ఇవ్వరని చెప్పేసి ఫైట్ అవుట్ చేస్తే 54 నుంచి 60 వరకు డిక్లేర్ చేసి ఇచ్చారండి. కంచెల్ల సుబ్రహ్మణ్యం దత్త గారు ఉండేవారు కదండి, వాళ్ళ సిస్టరు. తను 54 బ్యాచ్, నేను 60 బ్యాచ్. 6 ఒకసారి తీసుకున్నాను. నా ఫ్యూచర్ చెప్తానండి, బ్యాడ్ లక్ అండి. నాకు డాక్టర్ సీట్ కూడా వచ్చింది. పియూసీనేమో ఆంధ్ర ఏవిఎన్ కాలేజీలో చేశాను. ఏవిఎన్ కాలేజ్ ఉంది కదండి, అక్కడ చేశాను నేను. డాక్టర్ సీట్ కూడా వచ్చింది. నాకు బొద్దింకంటే భయం కొద్దీ నేను చేశాను. స్టేట్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. సెలక్షన్ అప్పుడు ఇంత టఫ్ కాదు కదండి, అది మా వారు ఒప్పుకోలేదు. వర్కింగ్ గర్ల్ నాకు వద్దని చెప్పేసి. ఇప్పుడు బొద్దింక భయం వల్ల మెడిసిన్లోకి వెళ్ళలేదండి. నాకు డిసెక్షన్ అది నాకు ఇది లేదట. ఓకే. వెంకటేశ్వర స్వామి గుడి అవునండి. మీ బాల్యంలో ఎట్లా ఉండేది? ఏమంటే అక్కడ 3 temples ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్, దర్గా, యేసుక్రీస్తు రాస్ హిల్ అది ఉండేదండి. మాకు కార్తీక మాసం తలిస్తే 3కి పారిపోయేవాళ్ళం, 3ంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ కొవ్వొత్తుల పండుగ చాలా బాగా చేస్తారండి క్రిస్టియన్స్ దీంట్లో. ఎక్సలెంట్ అండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోయేవాళ్ళం అండి. కార్తీక మాసం ఆదివారం సోమవారం సెలవు ఇవ్వకపోయినా ఉపవాసం ఉన్న ఆ 3 temples చూసి వచ్చేవాళ్ళు. లైట్ హౌస్ ఉంటుంది అండి, చాలా బాగుండేది. మాకు పిక్నిక్స్ ఎక్కువ జరిగేవండి. క్వీన్ మేరీస్ హై స్కూల్లోని. చాలా డిసిప్లిన్డే కాకుండాను ఎంజాయ్ చేసేవాళ్ళం అండి చాలా బాగా. ప్రేయర్ కంప్లీట్గా రోజు ప్రేయర్ ఉన్నప్పుడు కూడా నేషనల్ అంతం పాడాల్సింది అప్పట్లో కూడా. మీ స్కూల్ ప్రేయర్ గుర్తుందమ్మా మీకు? వందే మాత్రం పాడేవాళ్ళం అండి. ఇంకో తర్వాత షిప్ లాంచింగ్కి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారండి. ఫస్ట్ షిప్ లాంచింగ్ అప్పుడు జలతరంగిణో జల ఉషాయుధం అని పేరండి. దానికి లాంచింగ్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ పార్సల్ తీసుకొచ్చి మా బ్రదర్, మా మదరు, మా ఫాదర్ మేమంతా చూసారా నెహ్రూ గారిని? చూశానండి, కానీ దూరం నుంచి, చాలా దూరం నుంచి. గాంధీ గారిని చూసే అవకాశం రాలేదు, కానీ నాకు నెహ్రూ గారిని చూశానండి. ఇప్పుడు మా మదర్ అయితే కౌన్సిలర్ కదండి. ఒకసారి ఇందిరాగాంధీ గారు వచ్చారండి వైజాగ్ వచ్చినప్పుడు ఆవిడకి ఆనర్ చేసినప్పుడు మా మదర్ చేత గార్లెండ్ వేయించారండి.
రామకృష్ణ బీచ్ చాలా అప్పట్లో అది ఒక్కటే బీచ్ ఉండేదండి. మా నాన్నగారు 15 డేస్కి ఒకసారి ఆ బీచ్కి తీసుకెళ్ళేవారండి. అక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అండి. అప్పుడు ప్లేట్లో వచ్చినట్టుగా వచ్చేది అనమాట. క్వాలిటీ ఐస్ క్రీమ్ ప్లేట్లో చిన్న ప్లేట్లో ఇంత కేక్ లాగా వచ్చేది. అది ₹1 ఎంత ఉండేది, కానీ మాకు ఇప్పిస్తే మాకు ఒక 5 స్టార్ హోటల్లో తిన్నంత సాటిస్ఫాక్షన్ ఉంది. ఎప్పుడు సండే వస్తుందా, ఎప్పుడు మా నాన్నగారు తీసుకెళ్తారని చూసేవాళ్ళు. అంత హ్యాపీగా, అంత బాగుంది. కల్తీ తక్కువ కదండి, పొల్యూషన్ తక్కువ, అప్పుడు కల్తీ తక్కువ, చాలా ఇదిగా ఉంది అనమాట. బోష్ హాస్పిటల్ అంటే మరి ఓన్లీ ఫర్ లేడీస్ కదండి. అది లేడీస్ పిల్లలకి. మా అబ్బాయి KGHలో పుట్టిన పెద్దవాడు, వీడు బోష్ హాస్పిటల్లో పుట్టాడు. తెన్నేటి విశ్వనాథం గారు తెలుసండి. తెన్నేటి విశ్వనాథం గారు కూడా అప్పుడు చైర్మన్గా ఉండేవారు, కౌన్సిల్ చైర్మన్గా ఉండేవారు. ఆయన పేరు మీద తెన్నేటి పార్క్ వచ్చింది. అవునండి. ఆ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడింది కూడా ఆ టైం ఆయన. కానీ చాలా ఆంధ్ర ఊటీ అంటే అప్పుడు బాగుండేదండి. అందుకని గవర్నర్స్ బంగ్లా కూడా ఇక్కడ కట్టారు. ఆంధ్రాలో అంత చల్లగా ఉండేదండి. వైజాగ్ మాకు 5:30-6 అయ్యేసరికి చల్లబడిపోయేదండి. మేము డాబా మీద పడుకునేవాళ్ళం అండి, అంత చల్లగా ఉండేది, ఫ్యాన్లు అక్కర్లేకుండా. ఇప్పుడు పొల్యూషన్ నుంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను, అవసరమే. కానీ ఊరంతా పొల్యూట్ అయిపోతుంది కదండి. ఒడియాలు పెట్టుకునే వాళ్ళం, ఒడియాలు కూడా మర్చిపోయామండి అసలు. డాబా మీద ఒడియాలు ఉంటే పడుకోవడమే ఉంటాయి. నా పెళ్లి కూడా మా డాబా మీదే చేశారండి. అట్లా గొల్లపూడి మారుతిరావు గారు కూడా గొల్లపూడి మారుతిరావు గారు మా అత్తవారింట్లో పుట్టారండి. అంటే వాళ్ళు అక్కడ అద్దెకుండేవారు, మా అత్తవారింట్లోనే, అక్కడ పుట్టారండి ఆయన. మాకు ఆడుకోవడానికి చాలా బాగుండేదండి, చాలా స్పేస్ ఉండేదండి. అంటే మా మదర్ నీళ్లలోకి వెళ్ళిచ్చేది కాదని చెప్పేసి గట్టు మీద వెళ్ళిపోయి గట్టు నుంచి ఇసుకలోకి దొరిలేసి బీచ్లోకి వెళ్ళి బీచ్లో నీళ్లలో మునిగేసి మళ్ళీ ఇసుకలో దొరిలేసి ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ నేవల్ ఉంది, ఆర్మీ ఉంది. మీరు సిటీ ఆఫ్ డెస్టినీ అనటం వల్ల మాకు సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందండి. సెక్యూరిటీ ఎక్కువ ఉండి ఉద్యోగస్తులు అందరూ వచ్చినా కూడా అక్కడ మోస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా మాది. అంటే ఈ గొడవలు అన్నీ కూడా చాలా తక్కువగా ఉండేది. ఒక్క స్టీల్ ప్లాంట్ వచ్చాక తెన్నేటి విశ్వనాథం గారు పెట్టారు. ఆంధ్ర యాజిటేషన్ అప్పుడు సెపరేట్ ఆంధ్ర కావాల్సినప్పుడు అంతా చాలా కోఆపరేషన్ ఉండేదండి. చాలా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండేవారండి. ఉద్యోగస్తులు రావటం వల్ల ఈ స్టీల్ ప్లాంట్ అని, షిప్ యార్డ్ అని, నేవల్ అని, ఆర్మీ అని ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళందరూ ఎక్కువగా రావడం వల్ల కాస్మోపాలిటన్ సిటీ అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండేవారు. మరి ఒక కొండ మీద 3 దేవుళ్ళు ఉన్నారంటే అక్కడ దాన్ని బట్టి ఊహించుకోండి. తర్వాత వీళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు. తర్వాత ఇది పోర్ట్ హార్బర్ కూడా మాది న్యాచురల్ హార్బర్ అండి. వైజాగ్ పంటూరులో ఉన్నది న్యాచురల్ హార్బర్. ఆ లవ్ తోట అన్నది అక్కడ. తర్వాత కనకదుర్గ టెంపుల్ కట్టినా మేము లాంచ్లో వెళ్ళి బోట్లో వెళ్ళి అక్కడికి వెళ్ళాలన్న టెంపుల్కి. ఈ పెరుగు ప్యాకెట్ ఛానల్ వాళ్ళు నాకు 81 ఇయర్స్ అయినా ఇక్కడికి వచ్చి నా ద్వారా ఇది మీకు తెలియపరిచారంటే అది నా అదృష్టం. నేను ఎప్పుడో 60 ఇయర్స్ బ్యాక్ వదిలేశాను. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మీ వైజాగ్ సిటీ గురించి చెప్పండి అంటే నాకు తెలిసిన 4 పాయింట్లు ఏవో చెప్తాను. వాళ్ళకి ధన్యవాదాలండి.